గోవా, పంజాబ్లో మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటింగ్ ప్రశాంతంగా సాగేందుకు రెండు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ ను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీలు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే సమయం వచ్చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా గోవా, పంజాబ్లకు ఇవాళ ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. గోవాలో ఉదయం 7 గంటలకు, పంజాబ్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి భద్రత ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. చిన్న రాష్ట్రమైన గోవాలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1642 పోలింగ్ కేంద్రాల్లో 11 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవాలో ఓటరు చైతన్యం చాలా ఎక్కువ. దీంతో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అధికార బీజేపీ 36 స్థానాల్లో, కాంగ్రెస్ 37, ఆమ్ ఆద్మీ పార్టీ 39 సీట్లకు పోటీ చేస్తోంది. యునైటెడ్ గోవన్స్ పార్టీ 2 స్థానాల నుంచి బరిలో నిలిచింది. గోవాలో అధికారం సాధించాలంటే 21 స్థానాలు కైవసం చేసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలోకి వేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నాయి. ఉచిత హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఈసారి స్వతంత్రంగా బరిలోకి దిగింది. ఇక ఇవాళ పోలింగ్ జరగనున్న మరో రాష్ట్రం పంజాబ్లోనూ ఓటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 117 స్థానాల్లో 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22,615 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 23,056 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. 1,98 లక్షల మంది ఓటర్లు పంజాబ్ భవిష్యత్తును నిర్ణయించుకున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్, ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తొలిసారిగా ఈ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తోంది ఎన్నికల సంఘం. గోవాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాలెట్ సిస్టంతో కనెక్ట్ చేశారు. పంజాబ్లోని 5 నియోజకవర్గాలు ఆత్మానగర్, తూర్పు లూధియానా, ఉత్తర లుధియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్లో ఈ బ్యాలెట్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు, సైన్యంలో పనిచేస్తున్నవారు, నేరుగా వచ్చి ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు బ్యాలెట్ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని ఓటు వేసి ఈసీకి పంపవచ్చు.